తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అస్తవ్యస్తమైపోయిన పరిస్థితిని వారికి చెప్పాలని చెప్పి చాలా వివరంగా వారికి ఒక బహిరంగ లేఖ మా పార్టీ తరఫున నేను రాయడం జరిగింది. కనీసం అది చూసిన తర్వాతనన్నా ఒక రివ్యూ చేసుకుంటారేమో, ముఖ్యమంత్రి గారికి డబ్బు సంచుల మీద ఉన్న దృష్టి ఏదైతే ఉన్నదో కనీసం కొద్దిగానన్నా ధాన్యం సంచుల మీద పెడతారేమో, కొద్దిగానన్నా ఎఫర్ట్ పెడతారేమో, ఒక రివ్యూ చేస్తారేమో అని చెప్పి మేము ఆశించినాం. కానీ నిన్న ముఖ్యమంత్రి గారికి ఆయన మాటలు వింటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది, కొంత బాధ కూడా కలిగింది. దానికి తోడు మంత్రి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట, ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలే నేను చూపెడతా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే గౌరవ మంత్రి గారికి నేను చెప్తాను. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో చనిపోయిన పరిస్థితి. ఇది నజీరుద్దీన్ గారు. ఇది వాస్తవం కాదా మంత్రి గారు? ఇక ఒకటి రెండు కాదు, అసలు ధర్నాలు, రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలు అయితే లెక్కలేదు. ధర్నాలు రైతులే చేయట్లేదు, కాంగ్రెస్ కార్యకర్త, ఇది జనగామ జిల్లా ఏనేబావిలో కాంటా పెడతలేరని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త పేరు కూడా నేను చెప్తాను మీకు. ఆయన పేరు పొన్నాల తిరుమలేష్. 200 బస్తాలు వండించిండు, కాంటా పెడతలేరు, జోక్తలేరు, ఇదేం దరిద్రం అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త తిరుమలేష్ గారు అర్ధనగ్నంగా నిరసన చెప్తున్న ఫోటో ఇది. అట్లాగే ఎక్కడో కాదు, నిన్నటికి నిన్న కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్, ఆ ఊరి పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయాను. మొత్తం రైతులందరూ గోకా ఫసలాబాద్ అనే గ్రామంలో, మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ, మొత్తం రైతులందరూ రోడ్డు ఎక్కి ధాన్యం కొంటలేరని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ దౌలతాబాద్ మండలం ఆ గ్రామంలో వారు చేసిన నిరసన ముఖ్యమంత్రి గారికి మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో, ఆయన బుకాయించదలుచుకున్నాడో ఆయన ఇష్టం. ఇక మా పార్టీ నాయకులు మొత్తం కలిసి మంచిర్యాలలో చేసిన ధర్నా, ఒకటే రోజు 4 రైతులు మంచిర్యాల జిల్లాలో మరణిస్తే మా నాయకులు జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మంచిర్యాలలో రైతులతో సహా ధర్నా చేసి 4 ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆ ఈదురుగాలులకు అక్కడే మరి సంఘటన జరిగితే వెంటనే మా నాయకులు స్పందించిన పరిస్థితి. ఒకటిగా చెప్తూ పోతే ఎన్ని ఉన్నాయంటే ఇట్లా మీరు చూడండి, ఇదిగోండి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో జరిగినాయి కూడా మీకు చూపెడతాను నేను. చూడు, ఇది ఈనాడు పత్రిక. సరే, మళ్ళీ నమస్తే తెలంగాణ చూపెడితే అది మీ పత్రిక అంటాడు, అదో బాధ. ఇది ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికలో వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె. ఇది నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. మృతుడి పేరు వెంకటేశ్వర్లు, రైతు గారి పేరు. ఇది వెంకటేశ్వర్లు గారు. ఒకరిద్దరు కాదండి, నాకు ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. ఇక పురుగు మందు తాగి కొల్చారం, మెదక్ జిల్లా, శ్రావణ్ కుమార్ అనే రైతు కొంటలేరని చెప్పి పురుగు మందు తాగి నిరసన చెప్పి చివరికి చచ్చిపోయిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ధాన్యం కుప్ప చేస్తూ రైతు కన్నుమూత. 1-2 కాదండి, ఇట్లా ఇప్పటికి కేవలం కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతులు దాదాపు 10 మంది పైనే ఉన్నారు. ఒక్కరూ చనిపోలేదని మంత్రి గారు అంటారు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవాస్తవాలు మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మంచిదా? దయచేసి వారు ఆలోచించుకోవాలి. ఇవాళ 45 డిగ్రీల వేడిలో 45 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. నేను తిరిగిన స్వయంగా సంగారెడ్డి జిల్లా పోయినా, సదాశివపేటకి, వరంగల్ జిల్లా పోయినాను, వరంగల్లో 3 జిల్లాలు పోయాను, జనగామ పోయినాను, వరంగల్ పోయినాను, ములుగు పోయినాను, తర్వాత మా సిరిసిల్ల జిల్లా పోయినాను. దాదాపు 5-6 జిల్లాలు తిరిగితే ఎక్కడ చూసినా మా నాయకులు అయితే అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు, అందరూ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర పోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ రైతులు, సార్ గన్నీ బ్యాగ్స్ లేవు సార్, సంచులు లేవు సార్. ఈ రాష్ట్రంలో గన్నీ బ్యాగ్స్ దొరుకుతలేవు, కానీ గన్స్ మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయి. కరీంనగర్లో 5 తుపాకులు పట్టుకొని పోయి పొద్దున 11 గంటలకి తుపాకులతో కాల్పులు జరుగుతున్నాయి. కానీ నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలకు కానీ, మంత్రి గారు చెప్తున్న మాటలకు కానీ, చేతలకు కానీ పొంతన లేదు. వాస్తవానికి ఈరోజు కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా 30-35% మించి ధాన్యం కొనుగోలు చేయలేదు.